చూద్దాం. కొత్త కోడలు తయారు చేసిన మొదటి వంటకం ఎంత రుచి ఉందో చూద్దాం. కసోరీలో ఉప్పు ఎవరేస్తారు? నేను తీపి కసోరీనే తిన్నాను. తీపా? అవునవును, తీపి. కసోరీ అనేది తీపి వంటకం. నువ్వు దానిలో ఇంత ఎక్కువ ఉప్పేసావు. అది అది మరి మరి యాక్చువల్లీ నేను తినను. ఇది ఆహారం కాకపోతే పారేసేవాడిని. రుచి చూడు. ఏం చూస్తున్నావు? తిను. ఇది వంటకం కాదు, ఎలుకలను చంపే విషం. మమ్మీ, మేహాకి ఈ వంటకం గురించి అంతగా తెలీదేమో, అందుకే. అయితే పెళ్ళయ్యాక కొత్త కోడలు కుటుంబంలో తీపిని నింపాలి, చేదును కాదు. కానీ నీలాంటి అమ్మాయి నుంచి తీపిని ఎలా ఆశించగలం? ఐమ్ సో సారీ. నేను బాగా చేయడానికి చాలా ప్రయత్నించాను. పుస్తకం చూసి చేశాను. బహుశా పేజీ తిరగబడి ఉంటుంది. అందుకే నేను చక్కెర బదులు ఉప్పు వేసేసాను. నిజంగా వచ్చేసారి నుంచి ఇలా జరగనివ్వను. ఐ ప్రామిస్. సారీ. నీ సారీ తగలబెట్ట. ఆచారం అయితే చెడిపోయిందిగా. వా భయ్ వా. ఏంటి విషయం? చాలా బాగుంది. మీరు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? నాకు నిజంగా చాలా నచ్చింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. మా నేహానే బెస్ట్ కంటే ఎక్కువ నిజాయితీగా ఉంది. నేను మార్కెట్ నుంచి కసోరీ తెచ్చాను తన కోసం. భోపాల్లోనే ద బెస్ట్ కసోరీ తీసుకొచ్చాను. ఇంకా తనతో అన్నాను అదే వడ్డించమని. కానీ నేహా నా సహాయం తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా నేహ అబద్ధాలు చెప్పదు, అలాగే మోసం కూడా చేయదు. ఈ ప్రపంచమంతా వచ్చి నాతో చెప్పిన నేహాకి అజయ్ అన్నయ్యతో పెళ్ళైపోయిందని. అయినా కూడా నేను నమ్మను. నిజం చెప్పనా? అది ఎలా ఉన్నా సరే, కానీ నా నేహ చేసిన మొదటి వంటకం, ఇంకా మొదటి వంట, ఇంకా మొదటి ప్రేమ. చాలా స్పెషల్. సంజు, ఇక చాలు. పిచ్చోడా, మీ బాగుండదు. సంజు, ఇక చాలు. సంజు ఆగు, నేను తిన్నివ్వను.
ఏంటన్నయ్య? మమ్మీ చిన్నప్పటి నుండి నేర్పించింది, అన్నాన్ని అవమానించకూడదు. ప్లీజ్ 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 సంజయ్ ఆపు. భగవంతుడి కోసం ఆపే ప్లీజ్. నాకు వండటం రాదు. ఐ ప్రామిస్, నేను చాలా ప్రయత్నించాను. మళ్ళీ నేను చేసినప్పుడు మీరు నాకు గైడ్ చేయండి. మళ్ళీ సారి నుంచి ఏ డిష్ తయారు చేయమంటే అది నేను చాలా బాగా చేసి చూపిస్తాను. సారీ. బేబీ గారు ఏదైనా చేయండి, లేకపోతే కష్టమైపోతుంది. చింతించకండి ఎమ్మెల్యే గారు. ఈ ఉప్పు బస్తాని పంచదార పాకంలోకి మార్చుకుపోతే నా పేరు బేబీ త్రిపాఠినే కాదు, కసోరీలో ఉప్పెవరేస్తారు? నేను తీపి కసోరీనే తిన్నాను. ఆహారం కాకపోతే పారేసేవాడిని. ఏడవకు ప్లీజ్. వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే ఏడుస్తూనే ఉంటావు. ఏడవకమ్మా. వదినా, నేను ఒక తెలివి తక్కువ దాన్ని. అంతా పాడు చేశాను. మీరు నాకు పుస్తకం కూడా ఇచ్చారు కదా, కానీ తెలీదు ఇదంతా ఎలా జరిగిందో తెలీదు. ఏం కాదు, లైఫ్లో పొరపాట్లు అవుతాయి. నువ్వు ఊరుకో ప్లీజ్. నాకు తెలుసు వదినా, ఇక్కడ నన్ను ఎవ్వరూ ఇష్టపడరని. కానీ నాన్న మీద ఒట్టు నేను డిసైడ్ అయ్యి వచ్చాను. నేను అందరినీ చూసుకుంటాను, అందరినీ సంతోషంగా ఉంచుతాను, అందరితో మంచిగా ఉంటాను. వచ్చినప్పటి నుంచి అందరినీ బాధ పెడుతున్నాను తెలుసా. నిన్న కూడా నా వల్లే అందరూ బాధపడ్డారు. మరి ఈరోజు కూడా అంతా పాడు చేశాను. ఇంత చిన్నదానికి ఇన్ని కన్నీళ్ళా? సిఏ చదువు ఒక్క రోజులో కానప్పుడు పర్ఫెక్ట్ కోడలవ్వడానికి కూడా టైం పడుతుందిగా. ఇది అత్తగారి ఇల్లు, రోజు ఇదే అవుతుంది. నీ మనసులో తప్పు అనుకుని బాధపడకు. ఇంత భారం మనసు మీద వేసుకుంటే లోపలే కుమిలిపోతావు. సరే, ఇప్పుడు త్వరగా ఒకసారి నవ్వు. తెలుసా, నువ్వు చాలా లక్కీ. అజ్జు అన్నయ్య లాంటి కేరింగ్, అర్థం చేసుకునే భర్త దొరికాడు. కనీసం నీకు రేపటి మీద ఆశ ఉంది. అత్తగారింట్లో భర్త తోడు ఇంకా ప్రేమ లేకపోతే జీవితం అలా అయిపోతుంది. పెళ్ళైనా సరే బయట ఇంకెవ్వరితోనూ మనసు. భగవంతుడా, నేనేం మాట్లాడబోతున్నాను? నేను వెళ్ళి టిఫిన్ చూసి వస్తాను. పంకజ్, వెళ్ళి డాక్టర్ అంకుల్ దగ్గర సంజుకు మందులితే. ఎప్పటి నుండో వాంతులు వేసుకుంటున్నాడు. ఏంటిది? పలచని మజ్జిగ తాగితే ఉప్పు ప్రభావం కూడా తగ్గుతుంది. ఇంకా వాంతు రావడం కూడా ఆగిపోతాయి. ఏంటి సంగతి? ఇదే మొదటి ప్రేమకు నిదర్శనం.
నా బాధ చూడలేకపోయావు కదా. నేను చేసిన వంట వల్ల ఇంటి సభ్యులకు ఇబ్బంది కలిగితే లేదా ఆరోగ్యం పాడైతే వారికి సహాయం చేయడం నా ధర్మం మరియు బాధ్యత. అంతే, అంతకుమించి ఏం లేదు. నేహ, నువ్వు మంచిదానివి కాదు, చాలా మంచిదానివి. లేదు, యాక్చువల్లీ బెస్ట్. అయినా నువ్వు కసూరి చాలా టేస్టీగా చేసావు. మళ్ళీ ఎప్పుడు పెడతావు? ఎదిగో, చీర కట్టుకోవడం కూడా రాదు కొత్త కోడలికి. అసలు నిజం చెప్పాలంటే ఆమెకి ఏమీ రాదు. త్రిపాఠి వంశపు కోడలి యొక్క వైభవం, గౌరవం, జీవనశైలి, ప్రవర్తన అంతా గొప్పగా ఉండాలి. పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగినా ఆమె ఈ ఇంటి కోడలే. వెళ్ళు, కోడలిని ఇంకా అందంగా చక్కగా రెడీ చేయండి. ఈరోజు పక్ఫేరే ఆచారం కోసం తన పుట్టింటికి పంపాలి. ఇక ఇది చూడడమే మిగిలింది. దీనికి ముందే నేను చచ్చిపోతే బాగున్నావు. ఇప్పటి నుండి నీ కోసం నేను చనిపోయాను, నా కోసం నువ్వు చనిపోయావు. సిగ్గేస్తుంది, నన్ను నీ తల్లిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. మీరు పల్లకి ఎందుకు తీసుకొచ్చారు? నా కూతురు పాడి ఎప్పుడో ఎత్తేశారు. అమ్మ బాబురే, ఇప్పుడేమవుతుంది? నేను పుట్టింటికి వెళ్ళలేను. దాన్నేమో నా మొహం కూడా చూడటం లేదు, అమ్మ ఏమో నాతో మాట్లాడటం లేదు. ఇంకా నేను పెళ్లి చేసుకున్నానని కూడా వాళ్ళకి తెలీదు. నేను పుట్టింటికి వెళ్ళలేను. ప్లీజ్ ప్లీజ్ నన్ను అక్కడికి పంపకండి. ఎవరు నా మోన్ చూడాలనుకోవట్లేదు. ఇంకా సంజయ్ చేసిన తప్పు వల్ల నాన్నను నా నుంచి లాక్కున్నారు. మా నాన్నకు నేను చాలా బాధ కలిగించాను. నా వల్ల ఆయన చాలా బాధపడ్డారు. నేను ఆయనకి ఎదురు పడలేను. ఇంకా వీధిలో వాళ్ళు నా పెళ్లి గురించి నవ్వుకుంటారు. కొంత టైం తర్వాత అంత శాంతించాక అప్పుడు నేను వెళ్తాను. అన్ని ఆచారాలు పూర్తి చేసి వస్తాను. ప్రామిస్. కానీ ప్లీజ్ ఇప్పుడు నన్ను పంపకండి. ప్లీజ్ ఇలా చేయకండి. వీధిలోకి వెళ్తే మా నాన్నని అందరూ ఎగతాళి చేస్తారు. నా పేరు చెప్పి ఆయన వెక్కిరిస్తారు. మీని మొదటి అభాగ్యురాలైన అమ్మాయిని అవుతాను. అత్తింటి నుండి పుట్టింటికి వెళ్ళడానికి వద్దంటున్న అమ్మాయిని. ప్లీజ్ నన్ను ఇప్పుడు పంపకండి. నేను వెళ్ళలేను. మరి నా కొడుకు మాట ఏంటి? నీకు తెలుసు, సౌభాగ్యం కోసం ఈ ఆచారం చాలా ముఖ్యం. దీని ప్రభావం నా కొడుకు జీవితంపై పడితే అప్పుడేంటి? నా కుటుంబం సంతోషం ఏమవుతుంది? నాకు నీ గురించి కానీ నీ పుట్టింటి గురించి కానీ ఎలాంటి పట్టింపు లేదు. నాకు నా కుటుంబం పట్ల చింత ఉంది. అందుకే నువ్వు వెళ్తావు. అది కూడా ఈ రోజే వెళ్తావు. ఇదిగో తీసుకో. త్వరగా ఈ చీర ఇంకా నగలు వేసుకుని తయారై వచ్చాయి. నీ పుట్టింట్లో పక్ఫరే ఆచారం పూర్తి చేసుకుని తిరిగిరా. ఇంకా ఆచారం ప్రకారం నీ తల్లిదండ్రుల చేతుల మీదుగా కానుక తీసుకోకుండా రాకో. లేకపోతే నేను నిన్ను ఈ ఇంటి గడపలోనికి అడుగు పెట్టనివ్వను.
ఊర్జా కోడలా, అసలైన నెయ్యి మిఠాయిల్నే ఈ డబ్బాలో ప్యాక్ చేయి. నేహా పత్ఫెరే ఆచారం కోసం అత్తింటి నుండి పుట్టింటికి వెళ్తోంది. ఆ మిఠాయిల వాసనకే వీధి మొత్తం నోరూరిపోవాలి. నేహాకి చీర బాగా కట్టించాను అత్తయ్య, ఇప్పుడు తయారై కిందకొచ్చేస్తుంది. కానీ 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 ఏంటి? ఏంటి పద్ధతి ప్రకారం అయితే పగ్ఫెరే ఆచారం కోసం పెళ్లి కొడుకు తమ్ముడే కదా కొత్త కోడలి తీసుకువెళ్ళాలి. అయితే నేహా సంజుతో కలిసి వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి వెళ్తుందా? వద్దు 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 బేబీ. సంజు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. గుర్తుందా, తన మణికట్టు కోసుకుని ప్రాణాపాయ స్థితిలో వచ్చాడు అక్కడి నుండి. పైగా అక్కడ ఆ పిచ్చి ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తన కూతురు మీద ఉన్న కోపాన్ని మన కొడుకు మీద చూపిస్తాడేమో. మీరు సరిగ్గా చెప్పారు నాన్నగారు. అనవసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. మరి అప్పుడు ఈ ఆచారం ఏమవుతుంది? నాకు తెలుసు, నీ పెళ్లి జరిగిన పరిస్థితుల్లో ఏ అమ్మాయి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. కానీ నువ్వు చింతించకు, ఈ పగ్గు ఫేరే ఆచారం ఏ సుమంగళికైనా చాలా ముఖ్యం. దురదృష్టవంతురాలిని. ఏ ఇంటి వాకిట్లు నేను ఆడుకుంటూ పెరిగాను. ఈరోజు ఆ ఇంటి గడప దాటే ధైర్యం నాకు కలగట్లేదు. ఏ నాన్న వేలు పట్టుకుని నరక నేర్చుకున్నాను, ఎవరి గొంతును అనుకరిస్తూ మాట్లాడడం నేర్చుకున్నాను. వారి ముందుకు వెళ్ళాలంటే నాకు భయమేస్తుంది. ఇంట్లో వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎలా చూడాలో అర్థం కావట్లేదు. వారితో ఎలా మాట్లాడాలి, ఏం వివరించాలి, ఏం చెప్పాలి? సరే, దీర్ఘ సుమంగళి భవ. వేలు, కానీ ఒక మాట గుర్తుంచుకో, సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు తిరిగి ఈ ఇంటి గడప లోపల అడుగు పెట్టాల్సి ఉంటుంది నీకు. అలాగే. గుడ్ మార్నింగ్ నేహా. రా నేహా, కూర్చో. గుర్తుందా నేహా, నేను నీకు ఒక మాట ఇచ్చాను, నిన్ను మీ నాన్నతో కలిపి తీరుతానని, నీ సమస్యలన్నీ తీర్చేస్తానని. పద, ఈరోజు ఈ మంచి పని పూర్తి చేద్దాం. ఇంకా ఈ మ్యాటర్ని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. నేహా, మీ నాన్నను మళ్ళీ నీతో ఖచ్చితంగా కలిపి తీరుతాను. ఇది నేహాకు నా ప్రామిస్. ఊర్జావదిన, ఒకవేళ నేను పొరపాటు పడకపోతే మన ఇంటి ఆచారం ప్రకారం పగ్గు ఫేరే ఆచారం కోసం మర్రి కూడా వెంట వెళ్ళాలి. లేదు నేహా, అజయ్ అన్నయ్యతో నీ పెళ్లి నిజం కాదని నాకు తెలుసు. మన మధ్య ఉన్న ఈ వదినా మరిది బంధం కూడా అబద్ధమే. కానీ నేహాకు సంజు ఇచ్చిన మాట మాత్రం నిజం. ఈరోజు సంజు ఆ మాట నిలబెట్టుకుంటాడు. నాకు సిగ్గుగా ఉంది. నేను నీ తల్లినైనందుకు సిగ్గేస్తుంది. ఇప్పటి నుండి ఇప్పుడే నీ వరకు నేను పోయాను, నా వరకు నువ్వు పోయావు. నీ సంజయ్ త్రిపాఠి దగ్గరికే వెళ్ళు. ఇప్పటి నుంచి నీకు ఈ ఇంటితో కానీ మాతో ఎలాంటి సంబంధం లేదు. అజయ్ గారు ఎక్కరా? కాలేజీ నుంచి అర్జెంట్ ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళిపోయాడు. తనకి లేట్ అవుతుంది.
విజయ్ అన్నయ్య, మీరు నా బావగారి కదా, పగ్ ఫేరీ కోసం నన్ను మీరు తీసుకెళ్ళొచ్చు కదా. లేదంటే మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతా. నువ్వు చెప్పావని మా ఇంటి ఆచారాలను వ్యవహారాలను మార్చలేము. ఆచారం ప్రకారం నువ్వు అజయ్ తమ్ముడు సంజుతోనే పగ్ ఫేరే కోసం వెళ్ళాలి. వేరే దారి లేదు. మౌనంగా కారులో కూర్చో, వెళ్ళు. నేహా రా, లేట్ అవుతుంది. నేహా శర్మకి ఎలాంటి రాత రాసావు మహాదేవా? ఒక పరీక్ష ముగియక ముందే మరొకటి మొదలవుతుంది. జీవితంలో ఒక కష్టం పోకముందే మరొకటి వచ్చి పడడానికి సిద్ధంగా ఉంటుంది. శక్తినివ్వు మహాదేవా, ప్రతి పరీక్షలోనూ నెగ్గేలా దీవించు. ఇకపైన ఎలాంటి గొడవలు ఉండకూడదు.